నమ్మకస్తులమే మనందరం. ఇచ్చిన పని చాలా నమ్మకంగా చేస్తాం. ఎక్కడ దాకా చేస్తాం? ఓపిక ఉన్నంత వరకు చేస్తాం. ఓపిక పోతే ఇంకా కష్టమండి, నా వల్ల కాదు, ఎక్కడ ఇంకా గాడిదలు వెతుకునే బదులు నా పరిస్థితి నేను గాడిద అయిపోయాను, ఇక్కడ నా జీవితం గాడిద బతికైపోయింది, ఇంకేదో వెతికేది అంటాం. వెతకమన్నప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని సామెతలు ఉన్నాయి. తూతూ మంత్రంగా వెతుకుతాం. వెతకమన్నారు కాబట్టి వెతకాలి. చూసామండి, అన్ని వెతికేసాం, ఏం దొరకలేదండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు. నాన్న ఏమంటాడా? ఏమన్నాడు? 2 రోజులు వెతికావు, చాలా కష్టపడి దొరకలేదు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు చిన్న చిన్న వాటిలో నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ, బాగా అర్థం చేసుకోండి. మొదటి రోజు పరీక్షించి రిటర్న్ వెళ్ళిపోయి ఉంటే సమయాన్ని ఎప్పుడు కలుసుకునేవాడు కాదు. వెతుకుతూ 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 లాస్ట్ దొరకకపోయేసరికి అప్పుడు దీర్ఘదర్శి దగ్గరికి వెళ్దామని చెప్పి ప్రయత్నించారు. అప్పుడు వెళ్ళి సమయాలు కలుసుకున్నారు. సమయాలు కలుసుకుంటే సింహాసనం కొరకు కావాల్సిన మార్గం అంతా దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ చిన్న పరిచర్యలో, వెతికే చిన్న పరిచర్యలో సౌలుకు నమ్మకత్వం లేకపోయి ఉంటే సౌలు దేవుని ప్రణాళికలోకి ఎప్పుడు వచ్చేవాడే కాదు. ఇంకో మాట చెప్పాలంటే రాజు అయ్యేవాడే కాదు. చిన్న చిన్న వాటిలో, అది డైలీ బేసిస్లో నీ నమ్మకత్వం దేవుడు పరీక్షిస్తాడు. చిన్న వాటిలో, నీకు అప్పగించిన చిన్న బాధ్యతలు, పాకెట్ మనీలో నీకు 10 రూపాయలు దేవుడు ఇచ్చాడు, ఆ 10 రూపాయల నమ్మకత్వం దేవుడు చూస్తాడు. నీకు ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకత్వం చూస్తాడు. మందిరంలో దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడా, దాంట్లో నమ్మకత్వం చూస్తాడు. దేవుని పరిచర్యలో, ఉద్యానవనంలో ఏమైనా బాధ్యత ఇచ్చాడా, నీ నమ్మకత్వం చూస్తాడు. ఎంత నమ్మకం చేస్తావు? మనకు నమ్మకత్వానికి డెఫినేషన్ మార్చుకుంటాం. పెద్ద పని అయితే అండి నమ్మకంగా చేయాలి, చిన్నదైతే వదిలిపెట్టవచ్చు, అది మన డెఫినేషన్. మరి గాడిదలు వెతికే గాడిదలకి ఏం వాల్యూ ఉందండి? గుర్రాలకంతా వాల్యూ ఉంటుంది, కానీ గాడిదలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? గాడిదలు వాల్యూ లేదు. అయినా సరే గాడిదలు వెతకడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? సౌలు. ఇప్పుడు ఇంత నమ్మకంగా ఆరంభించిన సౌలు జీవితంలో దేవుడు తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజసింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు రాజుగా నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు.